జానపదాలని ఇంకేమైనా పాటలు పాడతావా? జానపదాలు ఎక్కువ ఇప్పుడు మరి బోనాలు వస్తుందిగా, అమ్మవారి పాటలు ఏమైనా లేవా? వస్తుంది, ఎల్లమ్మ పాట వస్తుంది. ఒక పాట పాడు మరి మంచిగా బ్రహ్మాండంగా. ఒకేసి డప్పట ఒక శివ సత్తట కాలు గదులని మా ఊరాలెల్లమ్మ గజ్జె గదులని మా ఊరాలెల్లమ్మ రెండేసి డప్పులు రెండు శివ సత్తులు కాలు గదులని మా ఊరాలెల్లమ్మ గజ్జె గదులని మా ఊరాలెల్లమ్మ జోడు బోనాలు నీ గండా దీపాలు కాలు గదులని మా ఊరాలెల్లమ్మ గజ్జె గదులని మా ఊరాలెల్లమ్మ కలియాపారిల్లాలు నీ కళ్ళు సాకాలు కాలు గదులని మా ఊరాలెల్లమ్మ గజ్జె గదులని మా ఊరాలెల్లమ్మ గుగ్గిలము పోగాలు గుబగుబ వాసన కాలు గదులని మా ఊరాలెల్లమ్మ గజ్జె గదులని మా ఊరాలెల్లమ్మ పట్టంచు సీరేలు అద్దర రైకేలు కాలు గదులని మా ఊరాలెల్లమ్మ గజ్జె గదులని మా ఊరాలెల్లమ్మ గజ్జె గదులని మా ఊరాలెల్లమ్మ కుక్కున్న గూసేటి నీ కోడి పుంజులు కాలు గదులని మా ఊరాలెల్లమ్మ గజ్జె గదులని మా ఊరాలెల్లమ్మ కొమ్ముళ్ళు తిరగానే నీవే కాపోతులు కాలు గదులని మా ఊరాలెల్లమ్మ గజ్జె గదులని మా ఊరాలెల్లమ్మ. ఓకే, ఇప్పుడు అసలే సీజన్ కదా, ఎల్లమ్మ పోచమ్మ ఇలాంటి మొత్తం దేవతలందరూ కూడా మంచి పూజలు జరుగుతాయి ఈ నెల మొత్తం కూడా, ఆషాఢ మాసంలో. అవును కదమ్మా. ఇప్పుడు బతుకమ్మ పాటలు కూడా పాడతావమ్మా నువ్వు? పాడతా, బతుకమ్మ పాటలు పాడతా, అన్ని కోలాట మీద పాటలు పాడతా, అన్ని వాడతా. బతుకమ్మ పాట ఒకటి పాడు. శివ శివ నిందలు వియాలో శివుడ నిన్ను దల్దు వియాలో మాతిలో నిందలు వియాలో మా ఊరాల ఎల్లు వియాలో కీర్తిగా నిందలు వియాలో కీసరి రామన్న వియాలో యాదిలో నిందలు వియాలో యాదగిరి స్వామి వియాలో ముందుగా నిందలు వియాలో ముత్యాల పోసు వియాలో ప్రాడంగా నిందలు వియాలో వైలేని మల్లన్న వియాలో కోరి నిందలు వియాలో వెళ్ళి మల్లన్న వియాలో వందని తలిస్తే వియాలో గంగనే మరిస్తే వియాలో కట్ట సింగారించి వియాలో కంకణంబు గట్టి వియాలో కాపులు గొల్చేరు వియాలో కట్ట వయసు నిన్ను వియాలో దొడ్డి సింగారించి వియాలో దోరణంబు వెట్టి వియాలో దోరలు గొల్చేరు వియాలో దొడ్ల వయసు నిన్ను వియాలో మంద సింగారించి వియాలో మామిడాకులు పెట్టి వియాలో మా వాళ్ళు కొల్చేరు వియాలో మందమైసు నిన్ను వియాలో నెత్తి మీది సూర్యుడా వియాలో నీలవన్నె కాల వియాలో తల మీది సూర్యుడా వియాలో దండమయ్యా నీకు వియాలో వందని తలిస్తీ వియాలో గంగనే మరుస్తీ వియాలో గంగనే లేనిది వియాలో గడియలాగా మమ్మ వియాలో గంగనే లేనిది వియాలో గడియలాగా మమ్మ వియాలో వర్రెలు కోసేటి వియాలో వయ్యారి గంగ వియాలో కయ్యలు కోసేటి వియాలో గయ్యాడి గంగ వియాలో నూనె కుండ లాంటి వియాలో నుడుసు లాంటి గంగ వియాలో పెద్ద పాట. దేవుళ్ళు చాలా ఉన్నాయి తచ్చేటి మనకు ముసరాలు అంతేగా అంతా దేవుళ్ళు అన్ని ఎన్నో దేవుళ్ళని తలిచినాక పదం మొదలు వేయాలి మేము అదే గంట సేపు దేవుళ్ళేం తెలవాలి ఇవన్నీ తెలిసినాక పదమే మొదలు జరిగేదమ్మా మీ కాలంలో. మా కాలంలో మంచిగా జరిగేది. ఇప్పుడు వస్తుంది ఆడేటోళ్ళు ఆడుతున్నారు ఆడనోళ్ళు ఆడతలేరు. ఇప్పుడు కూడా మంచిగా నడుస్తుంది అనుకో. ఇంకా అప్పుడు మేము 10-11 రోజులు ఉందన్నాగా సంధి బతుకమ్మని పేర్చుకునేది బొడ్డమ్మలు చేసుకునేది రోజు బతుకమ్మని పేర్చుకునేది అన్ని అంతా మేము అడిగిపోయి పోయి అంత తంగేడు పువ్వు గునుగు పువ్వు ముత్యాల పువ్వు పోగబంతి పువ్వు ఇవన్నీ తెచ్చి 6 రోజుల ముందు పెట్టి మంచిగా నీట్ గా చేసి పెట్టుకునేది రిల్లి పెట్టుకునేది ఇంటింటి బతుకమ్మలు చేసుకునేది. బతుకమ్మ తీసుకుపోయేట అప్పుడు పాట పాడేది వచ్చేటప్పుడు పాట పాడేది వదిలేది వదిలేటప్పుడు కూడా పాట పాడేది. అప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు కనపట్ల పెద్దగా కనిపిస్తుంది ఆర్టిఫిషియల్ అయిపోయింది. పూలు కూడా ఆర్టిఫిషియల్ పెడుతున్నారు ఇప్పుడు అన్ని. అప్పుడు అన్ని పూలు ఎక్కడ పెడితే అక్కడ మస్తు పూలు దొరుకుతుండే. ఇప్పుడు అంత పూలంతా కూడా చాలా టైట్ అయిపోయింది పరిస్థితి. సో నిజంగా అంటే ఇప్పుడు ఈ మన తెలంగాణ సంస్కృతిలో తెలంగాణలో మెయిన్ మన బతుకమ్మ చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి పండుగ మనకి. సో నిజంగా మరి అటువంటి పండుగని ఈ తెలంగాణ వచ్చినాకనే మనం స్టార్ట్ చేసిన, అంతకుముందు పెద్దగా లేదు మళ్ళీ లేదు లేదు. ఎట్లా అనిపిస్తుంది అమ్మా మన తెలంగాణ వచ్చినాక మంచిగానే అనిపిస్తుంది. ఇప్పుడు కూడా మంచిగానే ఉంది. ఇప్పుడు కూడా అంతా ఏం లేదు. ఇక డీజాలు పెడుతురు కదా, డీజాల్ గిట్లు ఎక్కడి ఏమైనా నోటి పాటలే. మీలాంటి వాళ్ళు పెద్ద పెద్ద పాటలు పాడుతుంటే మంచిగా అందరు చప్పట్లు కొట్టుకుంటారు. మాసుంటలు పోతేనే ఆ పాట
అప్పుడు. అవును. ఇప్పుడు మా సొంతలు వాడేది లేదు, ఎవరు వాడేది లేదు. డీజే పెడితే డీజే మీద ఒట్టి ఇట్లా ఆడాలి, గమ్ముకోవాలి. అంతే. ఇక వాళ్ళు పాడేది లేదు, పెరుగులు ఆడిచ్చేది లేదు. ఆ డీజేనే వాడుతుంటది అట్లా అట్లా. నిజంగా మనమ నిజంగా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తుంటే. ఎందుకంటే మీకు మా అమ్మమ్మ లాగా నిజంగా అంటే అప్పుడు మనం అప్పుడు ఏజ్ లో వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే సూపర్ గౌరమ్మ ఏమేమి కాయప్పునే తంగెడి పువ్వప్పునే గౌరమ్మ తంగేడు గాయప్పునే గౌరమ్మ తంగేడు గాయప్పునే ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గునుగునే ఉవ్వప్పునే గౌరమ్మ గునుగునే గాయప్పునే గౌరమ్మ గునుగునే గాయప్పునే తప్కెడు తప్కెడు ముచ్చారు వేసుకాయమ్మడి కుచ్చుల సొమ్ములు వెట్టుకాయిడు నా పెళ్ళాడవే గౌరమ్మ జోడు నా పెళ్ళాడవే గౌరమ్మ జోడు నా పెళ్ళాడవే 7 మేడల సందున గౌరమ్మ ఏడాది కో దీపము గౌరమ్మ ఏడాది కో దీపము గవి చూసి మాయన్నలు గౌరమ్మ 7 మేడాలెక్కిరి గౌరమ్మ 7 మేడాలెక్కిరి తప్కెడు తప్కెడు ముచ్చారు వేసుకా తప్కెడు తప్కెడు ముచ్చాలు వేసుకాయిడు నా పెళ్ళాడవే గౌరమ్మ జోడు నా పెళ్ళాడవే గౌరమ్మ జోడు నా పెళ్ళాడవే పోయేటప్పుడు వాడుకుంటూ పోయేది. చింత చెట్టు మీద సిల్కలాల సిల్కలాల చింతపండు తిని పల్కరేమే పల్కలేమే అన్న చేతులున్న డేరలాల డేరలాల వదిన కప్పు మీద వాళ్ళరేమే వాళ్ళరేమే అట నిమ్మ చెట్టు మీద సిల్కలాల సిల్కలాల నిమ్మ పండు తిని పల్కరేమే పల్కరేమే వన్న చేతులున్న డేరలాల డేరలాల వదిన కప్పు మీద వాళ్ళరేమే వాళ్ళరేమే ఇవన్నీ పోయేటప్పుడు వచ్చేటప్పుడు పాడుకునేది మేము. గౌరమ్మ బతుకమ్మను తీసుకుపోయేటప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు పేర్చేటప్పుడు కూడా ఇవే గౌరమ్మ పాటలు ఇట్లనే వాడేది. ఓకే. సో గౌరమ్మ పాటలు, బతుకమ్మ పాటలు, అదేవిధంగా మరి ఇప్పుడు ఆషాఢంలో జరిగేటువంటి బోనాల పాటలు అన్ని మొత్తం అన్ని పాటలు మనకి మెండుగా వచ్చు.